దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం గనుల కేసులో ఫైనల్ తీర్పు అయితే వెలువడింది. అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు 5గురిని దోషులుగా తేల్చింది. A1గా బివి శ్రీనివాస్ రెడ్డి, A2గా గాలి జనార్దన్ రెడ్డి, అలాగే ఓఎంసి కంపెనీ విడి రాజగోపాల్, తర్వాత అలీఖాన్ను దోషులుగా తేల్చింది. మొత్తం ఈ 5గురికి ఈ 5గురు దోషులకు 7 ఏళ్ల జైలు శిక్ష అయితే ఖరారు చేసింది. కాగా ఈ కేసులో మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి అయితే ఊరట లభించింది. ఆమెను సిబిఐ కోర్టు నిర్దోషిగా తేల్చింది. సబితతో పాటు కృపానందన్ కూడా నిర్దోషిగా తేల్చింది. ఇక ఈ కేసులో ఐఏఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మిని 2022లోనే నిర్దోషిగా తేల్చింది. దాదాపు 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణ ఈ నెల మార్చి 28న ఒక కొలిక్కొచ్చి రావడంతో విచారణ ముగిసింది. దాంతో తీర్పు త్వరలోనే వెలువడనున్నట్లు కోర్టు చెప్పింది. ఈ క్రమంలో ఈరోజు తీర్పు వెలువరించింది. అలాగే ఓఎంసి అక్రమాలు, ఇనుప ఖనిజాలు తవ్వడం, గెట్టురాళ్లు మార్చడం, అక్రమ రవాణా, అక్రమ మైనింగు, దీనిపై 2009లో నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో మొదటిసారి దీనిపై ఒక షార్ట్షీట్ అయితే దాఖలు చేశారు. అనంతరం ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మొదట గాలి జనార్దన్ రెడ్డి ఆయన బంధువు అయిన శ్రీనివాస్ రెడ్డిపై షార్ట్షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి సహాయకుడైన అలీఖాన్, తర్వాత అప్పట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పేర్లను కూడా ఇందులో చేర్చారు. ఫస్ట్ సాక్ష్యాలుగా చేర్చారు, తర్వాత నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చి విచారించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఉండగానే A5గా ఉన్న లింగారెడ్డి అయితే మరణించడం జరిగింది. ఆ తర్వాత వీరిపై మిగతా 8 మందిపై కేసు దర్యాప్తు అయితే జరిగింది. అయితే ఈ కేసు అనేది చాలా వేగంగా జరగాలని గతంలో కోర్టు కూడా చెప్పింది. మొత్తం ఈ కేసులో భాగంగా నాంపల్లి సిబిఐ కోర్టు 219 మందిని సాక్ష్యాలుగా విచారించింది. అలాగే 3337 పత్రాలను పరిశీలించింది. మొత్తం 1000 కోట్ల కుంభకోణం జరిగిన ఈ మైనింగ్ కేసులో అయితే సిబిఐ పేర్కొన్నది ఏంటంటే 884 కోట్లు బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారని ఈడీ నిర్ధారించింది. దాంతోనే ఈ కేసుకు బలం చేకూరింది.